పూర్తి సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్, పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రం. కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్, పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రం. సినిమా దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మొదటి నుంచి లాస్ట్ వరకు నవ్వకుండా ఉండలేరు, సీటు వదిలిపెట్టి బయటికి రాలేం. సూపర్ డూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. పంచమినార్ అనే మూవీ చూసిన భయ్య, మూవీ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. రాజ్ తరుణ్ అన్న ఇట్టు కొట్టేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ, మంచి సెంటిమెంట్, మంచి ఎమోషనల్ ఉన్న మూవీ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా డిఫరెంట్ జోనరు. సినిమా వేరే లెవెల్. అసలు యూత్ మాత్రం అసలు మామూలు ఎంజాయ్ అయ్యారు, వేరే లెవెల్ ఉంటుంది భయ్య. కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే హైలైట్. మెయిన్ స్టోరీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, మనం స్టార్టింగ్ థియేటర్లోకి ఎంట్రీ అయినాక క్లైమాక్స్ వరకు కూడా కామెడీ అయితే పిక్చర్ నాన్ స్టాప్ కామెడీ అనమాట. డైరెక్టర్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ, అంటే రాజ్ తరుణ్ నుంచి మనం అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది 100కి 200% అయితే న్యాయం జరుగుతుంది. చాలా బాగుంది. అలాగే అజయ్ ఘోష్ గారు కామెడీ టైం మామూలుగా లేదు భయ్య. అసలు ఆ కామెడీ టైమింగ్స్ అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రైటర్కి అయితే దండం పెట్టుకోవచ్చు. నాన్ స్టాప్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పంచులు ఇవ్వడం అసలు అదిరిపోయింది. పంచులు మాత్రం మామూలుగా లేవు భయ్య, నాన్ స్టాప్ పంచులు ఉంటాయి మూవీలో. అలాగే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. అలాగే లవ్ కానీ సాంగ్స్ కానీ అసలు ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే అదిరిపోయింది భయ్య. అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కామెడీ టైమింగ్, అంటే ఈ రోజుల్లో నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన హ్యాపీనెస్ ఉంటుంది. ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. 10-12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమా చూసినా చూడకపోయినా నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రాజ్ తరుణ్ అన్న అసలు క్యారెక్టర్ వైజ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. చాలా బాగుంది భయ్య, మంచి మూవీ, అసలు మిస్ అవ్వకండి. అసలు హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. అసలు మెయిన్ అసలు తన లవ్ ట్రాక్ కానీ, తను నిజంగా చాలామంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే ప్రేమించిన తర్వాత ఒక అబ్బాయికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి కానీ ఒక డిఫరెంట్గా చూపించారు. మంచిగా ఉంది భయ్య, మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్. పంచమినార్లో ఇది ఎమోషనల్గా చెప్తున్నా నేను. పంచమినార్లో ఎంత పంచ్ ఉందో మా రాజ్ తరుణ్ అని చాలామంది అన్నారు, ఈయన పని అయిపోయింది ఇంకేంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. కానీ నిజంగా చెప్తున్నా, పంచ్ గుద్దితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. పంచమినార్లో నిజంగా చెప్తున్నా, పంచమినార్ సినిమా చూసినాక మీరు చార్మినార్ కూడా మర్చిపోతారు. నిజంగా చెప్తున్నా, సినిమాలో సత్తా అంతుంది. ఫస్ట్ మా రాము సార్ గురించి చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా ఇట్లాంటి డైరెక్టర్ని మీరు రేర్గా చూస్తారు. ఇట్లాంటి సినిమాలు చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు మనం. నిజంగా చెప్తున్నా, మీ డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంకా మా రాజ్ తరుణ్ అన్న విషయానికి వస్తే, అన్న చాలా రోజులైందన్న ఇట్లాంటి హిట్ కొట్టి. ఎప్పుడో సినిమా చూపిస్తాం మామా అన్న సినిమాలో స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ సినిమాలో ఆ బేస్ వచ్చింది. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా చెప్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్ అంతలా ఉంది. అసలుకి రాజ్ తరుణ్ అన్న అసలుకి చేస్తుంటే నాకు అసలు కామెడీ టైమింగ్స్ ఏందన్న, ఒక హీరోలాగా చేస్తాడు. కానీ మా రాజ్ తరుణ్ అన్న అట్లా కామెడీ చేస్తాడు, ఫైటింగ్ చేస్తాడు. అసలు పెద్ద హీరో మెటీరియల్కి బ్రాండ్ మెటీరియల్. నిజంగా చెప్తున్నా, ఒక ఫ్యాన్గా చాలా రోజుల నుంచి చాలా బాధపడ్డా. చాలామంది చాలా రకాలుగా అన్నారు, అరే రాసి పెట్టుకోండి ఇంకా ఇప్పటి నుంచి ఊచకోతనే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మా హీరోని గురించి, రాశి సింగ్ గారి గురించి చెప్పాలంటే, రాశి యు ఆర్ మై కసి అన్నట్టు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక మీరు తమ్మన్నను కూడా మర్చిపోతారు బ్రో. నిజంగా మేడంని చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది అసలుకి. మేడం సీరియస్లీ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ మేడం. ఇంకా యాక్టింగ్ వైజ్కి వచ్చినా లేకపోతే నవ్వుపించుకోవడానికి వచ్చినా సరే, ఏదైనా సరే మా సుదర్శన్ అన్న అయితే ఏ మాత్రం తక్కువ కాదు. టోటల్గా ఓవరాల్గా చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్. ఇట్లాంటి సినిమా చూడకపోతే నిజంగా మీ కర్మ. ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. మంచి సినిమాని మిస్ అయితే అది మన కర్మ అనుకోవాలి. ఎందుకనంటే రాజ్ తరుణ్ అన్న హిట్ కొట్టాడు, కంపల్సరీ మనం చూడాలి సినిమా. నేను ఆల్రెడీ మన ఎల్వి ప్రసాద్ అని చెప్పిన ఒక సినిమా పూజా సెరమనీ అవుతున్నప్పుడు ఆ సినిమాలో చెప్పా అన్న, నాకు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని. అంటే హిట్ అయితే లైక్ చాలా బాగుంటుంది తమ్ముడు అని చెప్పేసి అన్నారు. మీరు గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ సీరియస్లీ ఎక్సలెంట్ అన్న. ఈ సినిమా గురించి ఇంకా మీరు వినాలి చూడాలి అనుకుంటే 21 నవంబర్ రోజు ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్.